హాయ్ అండి. ఈ రోజు నాకు ఒక డౌట్ ఉంది. ఓకే. పిల్లలకి అసలు షుగర్ ఇవ్వచ్చా? ఒకవేళ ఇవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ షుగర్ ఇస్తే బెటర్? ఓకే. సో బేసికల్గా మనకి షుగర్ తిన్నప్పుడు మనకు టేస్ట్ తెలుస్తుంది. చిన్న పిల్లల్లో వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే అరౌండ్ 34 వారాల్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళకు షుగర్ టేస్ట్ తెలుస్తుంది. అందుకే మీరు చూడండి, తల్లిపాలు చాలా బ్లాండ్ ఉంటాయి. అదే మీకు ఫార్ములా మిల్క్ ఇచ్చామనుకోండి, అందులో షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి అడిక్ట్ అయిపోతారు. ఫార్ములా మిల్క్ తాగిన పిల్లలు తల్లిపాలు తాగడానికి ఇష్టపడరు, ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది, ఆ షుగర్ టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. అదే మీరు 6 నెలల వరకు కరెక్ట్గా తల్లిపాలు ఇచ్చి దాని తర్వాత మనం ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, తిండి పెట్టాలి, ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటిలో షుగర్ కలిపి పెట్టాల్సిన అవసరం కొన్నిసార్లు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెజిటేబుల్స్ ఇస్తున్నాం, అవి బ్లాండ్గా ఉంటాయి, తినరు కాబట్టి అప్పుడు మనం షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది. అయితే మనం షుగర్ చూస్తే బెల్లం ఫస్ట్ మనకు ఆప్షన్ ఉంటుంది, తర్వాత బ్రౌన్ షుగర్, తర్వాత వైట్ షుగర్. బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ పెద్ద తేడా లేదు, రెండు బెల్లం నుంచే వస్తాయి. రెండు కూడా ఫస్ట్ వైట్ షుగర్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఫంగస్ యాడ్ చేయడం వల్ల అది బ్రౌన్ షుగర్ అవుతుంది. అంతే తప్ప దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి మన బాడీ మీద సేమ్ ఉంటాయి. సో మనము అదే బెల్లం విషయానికి వస్తే, బెల్లంలో ఓన్లీ షుగరే కాకుండా రకరకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. లైక్ ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అంతేకాకుండా మినరల్స్ ఉంటాయి మనకి. అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, మనం వైట్ షుగర్ తీసుకున్నప్పుడు మన బాడీలో షుగర్ అనేది ఏకదం ఒకేసారి పెరుగుతుంది. అలా కాకుండా జాగరీలో ఏమవుతుందంటే స్లోగా పెరుగుతుంది. సో మన బాడీ దానికి అడాప్ట్ అయ్యి దానికి తగ్గట్టు అది మలుచుకుంటుంది. వైట్ షుగర్ ఇవ్వడం వల్ల కొద్దిసారి స్పైక్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ మాటికి షుగర్ కోరుకుంటుంది. సో అడిక్షన్ అనేది వైట్ షుగర్కి, బ్రౌన్ షుగర్కి ఎక్కువ ఉంటుంది. అదే జాగరీలో మనకి న్యూట్రియంట్స్తో పాటు మనకి అడిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు జాగరీ వాడుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్.